ఫ్రెండ్స్ వెల్కమ్ టు గుంటి నాగరాజు యూట్యూబ్ ఛానల్. పొద్దున్నే లేచి ఒక దోశ తిని ఆవకాయ పచ్చడితో కోనార్క్ రైలు ఎక్కి విజయవాడ వచ్చి విజయవాడ నుంచి మళ్ళీ దిగి నర్సాపూర్ ఎక్స్ప్రెస్ ఎక్కి అక్కడి నుంచి దిగి ర్యాపిడో పట్టుకొని ఈరోజు గుంటూరు రావడం జరిగింది. అది ఎందుకు నేను చూపిస్తాను ఫ్రెండ్స్. మా నాన్న చుట్టుపక్కల చూపిస్తారా అండి షాప్ ఇది ఫ్రెండ్స్. మా చుట్టుపక్కల కొంతమంది రైతులు ఇక్కడికి వచ్చి కొన్నారు విత్తనాలు కాబియా సీడ్స్ అని నిరుడు పోయిన సంవత్సరం వేశారు. వాళ్ళ దగ్గర నుంచి చూశాను. అసలు అది తోట లేకపోతే ఒక పెద్ద యాప్ చెట్టు తోట నాకు అర్థం కాదు. అంత భారీ విత్తనం అనమాట. చెట్టు ఎదిగింది, బాగా కాసింది. అయితే అదే విత్తనాల కోసం నేను వివరణ రావడం జరిగింది ఫ్రెండ్స్. నేను ఎందుకు వీడియో చేస్తున్నానంటే ఇది ప్రమోషన్ కోసం కాదు, పాడు కాదు, మీరు కూడా బాగుపడాలని చేస్తున్నాను. కొంటే మంచిది, మీరు కూడా బ్రహ్మాండంగా ఉంటుంది. నాకైతే నా నమ్మకం కలిగింది. చూపిస్తాను రండి. ఈ కొట్టు పేరు ఇది గ్రామ పంచాయతీ సచివాలయం పక్కన చల్లావారిపాలెం, గుంటూరు రూరల్ మండలం, నల్లపాడు. గుంటూరుకి 7 కిలోమీటర్ దూరంలో ఓన్లీ. వస్తాయి సార్. మీ పేరు? శ్రీనివాసరావు గారు. నాకు ఇష్టమైన దేవుడి పేరు పెడుతున్నారు మీరు. రాను మేడం. కెమెరామెన్ మేడం గారు దొరికింది ఫ్రెండ్గా. అయితే ఈసారి నేను పొద్దున ఫోన్ చేశాను, అడ్రస్ కనుక్కొని ఫోన్ చేసి ఈ రోజు అడ్రస్ సార్ చేశారంటే లొకేషన్ పెట్టి అడ్రస్ ఇచ్చాడు. సార్ ఫోన్ చేసి ఇక్కడ రావడం జరిగింది. సార్ కూర్చోండి సార్. ఇప్పుడు మనకాడ నేను మా చుట్టుపక్కల చెప్పే కదా ఫోన్లో మీకు, చుట్టుపక్కల చాలా మంది రైతులు కాబియా సీడ్స్ వేయడం వల్ల నేను ఇంత దూరం రావడం జరిగింది. చూపిరా ఎక్కడ ఉన్నాయా ఫ్రెండ్స్. వీటి కోసం ఈ బంగారం కోసం దాదాపు పొద్దున్న లేసి చీకట్ల వైద్యులు వచ్చా. ఈ బంగారం కోసమే దొరికినాయి ఫ్రెండ్స్. నాకు దాదాపు ఈ ఖమ్మంలో చుట్టుపక్కల ఎక్కడ దొరకట్లేదు. మీకు కావాలంటే ఎక్కడికి రావాలి, కన్ఫామ్ 100% ఎక్కడికి రావాలి. ఇది విషయం. ఫోన్ చేసినంటే డైరెక్ట్ మనం అయ్యో విత్తనాలు పాత రైతు నంబర్ ఇస్తే వాళ్ళ ఊరు దగ్గరలో. మీరు అది మీ రైతు అంటే మీ మధ్యలో ఉన్న బ్రోకర్ కాదు అనుకోవచ్చు. కరెక్ట్ కాదు. మేము రైతు నంబర్ ఇస్తాం, వాళ్ళ రాజకీయ పండించే రైతు నంబర్ ఇస్తాం. ఆ రైతు నంబర్ ఇస్తాం, మాట్లాడుకోమంటాం. వాళ్ళు డిసైడ్ అయిన తర్వాత, వాళ్ళు మాట్లాడుకున్న తర్వాత వాళ్ళు ఓకే అయిన తర్వాత డిసైడ్ అవ్వని చెప్తాం. అప్పుడు మాకు ఫోన్ చేయమని చెప్తాం. అంత నమ్మకం. ఎన్ని సంవత్సరం చేస్తాం ఇది? మేము 3 years నుంచి చేస్తాం బిజినెస్. 3 years నుంచి చేస్తాం. ఇది కాబియా వెరైటీ వచ్చేసి 2వ సంవత్సరం. రాత్రి ఇచ్చాము కొంతమందికి. మహాబాద్ ఇచ్చాము, దోర్నకల్ ఇచ్చాము, ఖమ్మం ఇచ్చాము, మళ్ళీ ఎన్టీఆర్ జిల్లా ఇచ్చాము. అంటే కాబియా దాన్ని అమ్మే మీరు కాబియా స్వీట్ మేము అమ్ముతున్నాం. మిగతా వాళ్ళు ఎవరు అమ్మరు, మేము అమ్ముతాము. మాకు అక్కడి నుంచి కాల్స్ వస్తుంది, మీకు ఫోన్ ద్వారా అమ్ముతుంటాం. అంతే. ఫోన్ ద్వారా ఇప్పుడు మీరు రావచ్చు, వస్తారు, రైతులు కూడా వస్తారు. ప్లస్ ఎక్కడ కావాలన్నా కూడా మీరు ఆన్లైన్ చేస్తారు. ఆన్లైన్ కార్గో సర్వీస్ పంపిస్తాం. కార్గో సర్వీస్ ఉంటుందన్నా, అది సర్వీస్ కొరియర్ చేస్తారు. కార్గో సర్వీస్ కానీ లేదా వాళ్ళు వచ్చినా పర్లేదు, వాళ్ళు వచ్చినా రైతులు కూడా వస్తారు కొంతమంది. ఈ విత్తనం కాబియా వేసుకోవాలని మీరు ఏం చెప్తున్నారు? కాబియా వెరైటీ బాగుంది కాబట్టి. బాగుంది విత్తనం. కాయలో 80 నుంచి 90 గింజలు ఉంటాయి. కాటాలు బాగా వస్తున్నాయి. ప్లస్ రంగు బాగుంది. ప్లస్ తాలు చేత తక్కువ. ఇది మన రైతుకి నమ్మకమైన వెరైటీ. లోయెస్ట్ 30 క్వింటాలు పడింది, హైయెస్ట్ 45 క్వింటాలు పడింది. ఇది ఎక్కువ విషయం. సరే, ఇప్పుడు దీనికి నల్లి రాదా? నల్లి తట్టుకుంటది, నల్లి తట్టుకుంటది. జమిని తట్టుకుంటది, గుబ్బ కూడా తట్టుకుంటది. తట్టుకుందా? పెట్టుబడి తక్కువ. నేను నా మాటల్లో కాదు, రైతు మాటల్లో కూడా ఉన్నాయి. రైతు మాటల్లో కూడా ఉన్నాయి. రైతు మాటల్లోనే రైతు చెప్తున్నా విన్నారు. సరే, ఓకే. నేనైతే ఈ సంవత్సరం ఈ నిరుడు మీరు బయట మా చుట్టుపక్కల కాబియా అంటే కాబియా కోసం నేను ఇప్పుడు ఇంత రావడం జరిగింది. ఈ కాబియా కోసం కాబియా కోసం మా చుట్టుపక్కల డోర్నకల్ పక్కన, మా ఊరు పాపడపల్లి ఇటు పక్కన చాలా మంది వేశారు. ఎనకాడ నుంచి కొన్నారంట వాళ్ళు. ఈ కాబియా కోసం నేను ఎకరానికి 40 పండ్లే కానీ 33-34 పండి ఎకరానికి. కానీ బాగుంది అన్నారు. కాయ బరువు ఉందన్నారు, కాయ కలర్ ఉందన్నారు, మార్కెట్ లో కూడా మంచి రేటు పడింది అన్నారు. ఆ కాబియా కోసం ఈ రోజు గుంటూరు జిల్లా నల్లపాడు
పక్కన 7 కిలోమీటర్లు ఉంటుంది. ఈ ఊరు రావడం జరిగింది నల్లపాడు. ఇక్కడికి వచ్చి ఈ ప్యాకెట్ ఎంత ప్యాకెట్ అంటే 750 రూపాయలు. 750 రూపాయలు. ఓకే, 700 ఇక్కడ రావడం జరిగింది. అయితే ఈ సార్ చెప్పే మాటల్లో నమ్మకం ఉంది. ముందు నమ్మకమే కదా వ్యాపారం. మా రైతులకు ఇప్పుడు అలా ఒక విషయం, ఈ విత్తనాలు నువ్వు ఇచ్చింది 750 రూపాయలు ఒక ప్యాకెట్, అది ప్యాకెట్ నేను తీసుకుపోయి దీని మీద లక్షణాలు పెట్టాలి. అది కూడా ఒక పండాలి. ఆ నమ్మకం రైతుకి లక్షణాలు పెట్టుబడి పెట్టాలి. ఆ లక్షణాలు రైతు వచ్చే పర్లేదు మనకి. అదే పెట్టుబడి లాభం సంగతి తర్వాత పడుతుంది. ఆ లక్షణాలు రైతు రావాలి. మీరు గ్యారంటీ ఇస్తారా? మొక్క చేత రాకపోయినా కాపు రాకపోయినా గ్యారంటీ ఇస్తాం. చేత రాకపోయినా గ్యారంటీ మీదే మాదే. కాపు రాకపోయినా చెట్లు పెరిగి కాపు రాకపోయినా గ్యారంటీ ఇస్తారు. వాతావరణ పరిస్థితిని బట్టి గ్యారంటీ ఇస్తారు. గ్యారంటీ ఇస్తారు. కంపెనీ వాళ్ళు వస్తారు. మీరేనా కంపెనీ వాళ్ళు? కంపెనీ వాళ్ళు. మా తోట కాడికి కంపెనీ పంపిస్తారా? పంపిస్తారు. ఓకే, ఇది విషయం. కావ్య ప్రజ్వల్ సీడ్స్ అంటే కంపెనీ పేరు. కంపెనీ పేరు ప్రజ్వల్ సీడ్స్. అమ్మేది మనం అమ్ముతున్నాం. ఓకే, బాగుంది. నమ్మకం నాకు ఇక్కడ ఇది నమ్మకం కాదు. దీని అమ్మ కానీ బిల్లులు కట్టుకున్నాయి. వారం రోజులలో ఈయన ఆన్లైన్ లో కాదు, డైరెక్ట్ రైతులు వస్తున్నారు. రైతులు ఒక బిల్లు మీద 12,000, 13,000, 7,000, 8,000 ఉన్నాయి. ఇంతమంది రైతులు కంపెనీ మరి పత్రిక ఉన్నాయా? ఉన్నాయి. ఏమని పత్రిక? టాటా కంపెనీ ఉంది. టాటా కంపెనీ ఆశీర్వాద్ ఉంది. మేడం దగ్గర నుంచి అనేది టాటా ఆశీర్వాదం అన్న. ఆశీర్వాదం ఇంతకుముందు వేసానన్న, బాగానే ఉంది. ఇది మంచి వెరైటీ, బాగానే ఉంది. చూసా ఇది గుత్తు నేను వేసాను. ఇది టాటా షార్ట్ పీరియడ్ ఇది అయిపోయాక మళ్ళీ మొక్క వేసుకోవచ్చు. ఇది ఆయావారం ముందే కలుస్తుంది. నాకు ఒక 5 ప్యాకెట్లు కావాలా? ఏ ప్యాకెట్ తీసుకోవాలా? ఏది వేస్తాం? మొక్కజొన్న వేస్తావా లేదా ఏది వేస్తాం? ఈ సంవత్సరం మొత్తం ఉండాలంటే ఇది ఆశీర్వాదం. లేదు ఇది పీకేసినాక మొక్కజొన్న వేసుకుంటారంటే ఇది అది తీసుకో. ఓకే, ఈ రెండు. సరే అన్న, నేను ఇది సంవత్సరం మొత్తం ఉండాలి. సంవత్సరం మొత్తం ఉండాలంటే మా కోతులు ఉన్నాయి. అలాగైతే ఆశీర్వాదం తీసుకోండి. మొక్కజొన్న వేసుకోవాలంటే ఇది వేసుకోండి. లేదు ఇది ఫిబ్రవరి దాకా ఉంటది. ఓకే, ఇప్పుడు మీకు పచ్చిత్తనాలు మీ విత్తనాలు ఇంకేమన్నాయి కదా? మీ రెండే. ఈ రెండు ప్లస్ మందులు, పురుగు మందులు ఉంటాయి. పురుగు మందులు ఆన్లైన్ చేస్తారా? ఆన్లైన్ రైతు వచ్చి మందు కట్టలు కూడా ఉంటాయి. అంటే ఆర్గానిక్ కట్టలు మొత్తం. ఆర్గానిక్ జియాజీలు ప్రైవేట్ కొన్ని లైసెన్స్ కంపెనీలు ఉన్నాయి. దానిలో ఆర్గానిక్ మందులు ఉంటాయి. ఓకే ఫ్రెండ్స్, మీరు చుట్టుపక్కల వాళ్ళకు కూడా చెబుతున్నాను. గుంటూరు జిల్లా వాసులు చుట్టుపక్కల వాళ్ళకు కూడా మందు కట్టలు ఆర్గానిక్ అంట. తర్వాత అన్ని రకాల పురుగు మందులు దొరుకుతాయి. దాని తర్వాత పత్తి విత్తనాలు ప్రజెంట్ అయితే ఈ 2 దొరుకుతున్నాయి. ఇక్కడ మ్యాటర్ ఏంటంటే విత్తనాలను కాదు ముందు నమ్మాల్సింది, ఏం నమ్మాలి. నిజంగా చెప్తున్నాను ఫ్రెండ్స్, ఆయన మాట తీరు బాగుంది, పద్ధతి బాగుంది. విత్తనాలు కూడా నమ్మాలే. కావ్య ప్రజ్వల్ కంపెనీ అని చెప్పి ఈ విత్తనాలు కూడా వీళ్ళు వేసారంట రైతులు. చాలా వరకు బ్రహ్మాండం. నేను ఈ విత్తనం కోసం ఖమ్మం కోయిచిలక నుంచి పొద్దున్నే చీకట్లో లేచి కోనాలకు రైలు ఎక్కి విజయవాడలో దిగి మళ్ళీ ఇంకో రైలు ఎక్కి నరసాపురం ఎక్స్ప్రెస్ ఎక్కి అక్కడ దిగి అక్కడి నుంచి ర్యాపిడో ఎక్కువచ్చి ఇక్కడికి వచ్చిన. ఆయన నాకు స్వట్టమా కాదుగా, ఆయన నా డబ్బులు ఇస్తున్నా కాదుగా, ఒక బ్రాండెడ్ ఒక నమ్మకం, ఆ నమ్మకం మీద వచ్చా. దట్ ఈస్ అదనమాట. మీరు కూడా ఎలా కావాలనుకుంటే ఈసారి మీ ఫోన్ నెంబర్ ఇవ్వచ్చు సార్? ఇవ్వచ్చు. ఇది మీ ఫోన్ నెంబర్ కూడా నేను డిస్ప్లే కింద ఇస్తాను. కాల్ చేయండి. మీరు కూడా ఆర్డర్ చేసుకోవాలనుకుంటే ఖచ్చితంగా ఆర్డర్ చేసుకోండి. నల్లపాడు గుంటూరు పక్కన 7 కిలోమీటర్లు 6 కిలోమీటర్లు ఉంది. ఓకేనా? నెంబర్ ఇస్తాను, కాల్ చేయండి. ఆన్లైన్ కూడా చేస్తాం అన్నాడు సార్. అంతేగా? ఒకసారి మాట్లాడండి, మాట్లాడండి. మాట్లాడిన తర్వాత మీకు అర్థమవుతుంది. ఇది విషయం. థ్యాంక్ యూ. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఖచ్చితంగా కొనుక్కోండి. రైతన్నా ఈ సంవత్సరం పరిస్థితి బాగలేదు, కొంచెం పెట్టుబడి చూసుకొని పెట్టుకోండి. బ్రాండెడ్ విత్తనాలే వాడండి. ఖమ్మం మార్కెట్ లో కూడా ఎక్కడైనా సరే జెండా కూడా పోయింది. నిలబెట్టి వ్యాపారస్తులు కూడా నిలబెట్టి కొన్నారు వ్యాపారస్తులు. మిగతా వెరైటీలు అన్న అదర్ వెరైటీ తీసుకుంటే మన వెరైటీ నిలబెట్టి కొన్నారు. జెండా పాట కొన్నారు రేట్లు కూడా. సూపర్ అన్న, థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. నాకైతే నేనైతే ఇప్పుడు నేను ఎక్కడ ఉన్నా రాస్తాను తోట తల్లాడ దగ్గర ఊరుంది. తల్లాడ దగ్గర ఆయన రవికుమార్ గారు అని 5 ఎకరాలు వేసారు. ఫోన్ చేయకుండా ఫోన్ కాదు, వేరే అంబేద్కర్ నగర్. ఊరి పేరు
ఆయన 5 ఎకరాలు వేశారు కావ్య వెరైటీ. అది ఇస్తే వేరే వెరైటీ 5 ఎకరాలు వేశారు. 5 ఎకరాల కాయలు కొనలేదు, మన కాయలు ముందు అడిగారు. సూపర్ 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 అన్న. మనకంటే అదర్ వెరైటీ కంటే మన వెరైటీ బాగా పడింది. అదే అన్న పంటలో కూడా అది విషయం ఫ్రెండ్స్. అర్థమైంది కదా, నెంబర్ ఇస్తాను, కాల్ చేయండి, మీరే మాట్లాడుకోండి. కావ్య, ప్రజ్వల్ సీడ్స్, పత్తి విత్తనాలు, తర్వాత టాటా ప్రొడక్ట్స్ అన్ని రకాలు ఉన్నాయి. ఓకేనా, బాయ్.